అంతే 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 అంత తెగింపు అంత ధైర్యం నాకు లేదు 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 లేదు. ఇలా నీ చెయ్యి పట్టుకొని మా వాళ్ళని కాదనుకొని రాలేదు. నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ. ధరణి వాళ్ళ నాన్న మాట కాదు అని ఏ పని చేయను అంటుంది. ఈ ప్లాన్లన్నీ ఇంకా రోడ్డు పాలైపోయినట్టే. మన బతుకులన్నీ ప్లాట్ఫామ్ బతుకులు అయిపోయినట్టని భయం వేస్తుంది. నీకే కాదురా, నాకు హోప్స్ పోయాయి. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టుగా ఒక అబద్ధం మీద ఇంకో అబద్ధం, ఒక అబద్ధం మీద ఇంకో అబద్ధం, అలా 1,00,000 అబద్ధాలు ఆడి నా తమ్ముడి లక్షణమైన జీవితాన్ని నాశనం చేసి ఆ జననిని దూరం చేసి వాళ్లకంటే ముందు నిజం నాకు తెలిసేలా చేసుకుని అందర్నీ గ్రిప్పులో పెట్టుకుని ఆ ధరణిని నీకు పెళ్ళాన్ని చేస్తే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకచ్చు అనుకున్నాను. కానీ ఒకే ఒక్క నిజం మొత్తం మన అంచనాలని తల్లకిందులు చేసింది. మన బతుకుల్ని మనకి తెలియని పరిస్థితిలోకి నెట్టి పారేసి కుడితిలో పడ్డ ఎలకల్లా కొట్టుకునేలా చేసింది. ఆ నిజం ధరణితో 3 ముళ్ళు పడేదాకా ఆగినా మనం చాలా అదృష్టవంతులం అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యి మన పీకల మీదకొచ్చింది. నువ్వన్నట్టు మన బతుకులు ప్లాట్ఫామ్ అయ్యేలా ఉన్నాయిరా. ఇంకెవ్వర్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలని చూసినా ప్రతాప్, ధరణి, బాలు ఎవ్వరూ మన మాట వినేలా లేరు. ఈ పెళ్లి జరుగుతుందన్న ఆశ పూర్తిగా చచ్చిపోయిందిరా. ఇక మనం సరెండర్ కాక తప్పేలా లేదు. ఆహాహాహాహా, ఎంత గొప్పగా సెలవిచ్చావు శక్తి. ఇప్పుడు నీ మాటలు వింటుంటే ఓ గరికపాటి గారి ప్రవచనమో, ఓ చాగంటి వారి సూక్తో, రేడియోలో సుభాషితాలో విన్నట్టనిపిస్తోంది. ఈ రియలైజేషన్ నీకెప్పుడో వచ్చుంటే నీ తమ్ముడి దగ్గర చేతులు కట్టుకొని నిజం ఒప్పుకొని ముక్కు నేలకి రాసి నీ కన్నీళ్లతో జనని కాళ్ళు కడిగి ఉంటే జనని గుణ కలిసి కాంప్రమైజ్ అయ్యి నిన్ను కన్సిడర్ చేసి క్షమించి ఏదో లేపో బతుకు అని ఎంగిలి చెయ్యి విసిరినట్టు అంతో ఇంతో విసిరేస్తే అది ఎంచక్క మూట కట్టుకుని వెళ్ళి మీ ఊర్లో దర్జాగా బ్రతికేదానివి కదా. ఇప్పుడు చూడు, ముష్టెత్తుకుందామంటే ప్లేస్ లేదు, అడుక్కుందామంటే మనుషులు కరువైపోయారు. ఇప్పుడు పిచ్చి ప్లాన్లే వేసావే అనుకో, పుట్టి మునిగి గోదాట్లో పోతావు. అయ్యిందేదో అయ్యింది, వెళ్ళి మీ తమ్ముడి మరదల కాళ్ళ మీద పడి జరిగింది చెప్పి తప్పైపోయిందిరా నన్ను క్షమించు అని లెంపలేసుకొని తాళంచుకొని నిలబడు. ఏంటే నేనేదో ఫీల్ అయ్యాను అని ఒక్క మాట అనేసరికి మరి అంతలా రెచ్చిపోతున్నావు? అంతో ఇంతో ముష్టి అడుక్కోడానికి నేనేమన్నా తిక్కదానిలా కనిపిస్తున్నానా? తగ్గి సర్దుకుపోయే తత్వమే నాది కాదు. ఎవరు ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా, నా మీద బాంబులు ప్రయోగించినా నేను భయపడేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు. అదేదో పక్షి అంటారే, బూడిద చేసిన మళ్ళీ బతుకొస్తుందని. బూడిదలో నుంచి పుట్టుకొచ్చే ఫినిక్స్ బర్డ్ లాంటిదాన్ని. నేను చావను, నేను చచ్చినా నా ఆశ చావదు. నా తమ్ముడి ఆస్తి మొత్తం నేను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత దుర్మార్గమైనా చేస్తాను. ఎలా అయినా దక్కించుకునే తీరతాను. దట్ ఈస్ శక్తి, గుర్తుంచుకో. రే ధీరజ్, దీని మాటలకేం గాని నువ్వు నేనేం చెప్పినా చేయడానికి రెడీగా ఉండు. ఓకే మమ్మీ, నువ్వు అంటే నేను ఎంతకైనా తగ్గిస్తాను మమ్మీ. నువ్వు శివగామిలా ఆర్డర్ వెయ్యి, నేను కట్టపలా కథం చేసేస్తాను. సత్యం.
దానివల్లే ఇదంతా జరుగుతుంది. అది లోపలికి రాకుండా తలుపులు వేసాయి, లేకపోతే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాని అడుగు మీ ఇంట్లో పడనివ్వకు. అది ఆ రోడ్డు మీదనే కుమిలి కుమిలి ఊపిరాడక చావాలి. దాని పరిస్థితి చూసి ఆ జనని కూడా కుమిలి కుమిలి ఏడవాలి. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను. నేను ఇక్కడుండగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రానివ్వను. ఆయన కూడా దాన్ని కూతురని ఒప్పుకోవడం లేదు. దాన్ని రానిచ్చే ఛాన్సే లేదు. ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేశాను. ఉంటాను. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే నాకొక సిచ్యువేషనల్ సాంగ్ గుర్తొస్తుంది. శక్తి, పాడమంటావా? ఏంటో నీకు అంతగా గుర్తుకొచ్చే సిచ్యువేషన్ సాంగ్. నేను వద్దంటే మాత్రం ఊరుకుంటావా? కడుపులో నుంచి తన్నుకొచ్చేస్తుంది కదా. పాడే తల్లి, పాడే. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట, బోల్తా. ఆపు. ఈ పాట గుర్తుకొచ్చిందా నీకు? నన్ను ఏడిపించడం అంటే అంత సరదాగా ఉందా నీకు? నిన్ను శక్తి, పారిపో. ఎంత దూరం పోతావో చూస్తాను. వచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి. నీ వల్లే ప్రేమంటే తెలిసిందేవో నాన్న, నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేదేవో నాన్న, ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు నాన్న. మధు, మధు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది? అవునమ్మా, ఇలా బయట కూర్చున్నావేంటి? లోపలికి రానివ్వలేదా? రావడానికి వీల్లేదని బయటికి గెంటేశారా? చెప్పు మధు, ఏమైంది? ఎందుకు ఇలా కూర్చున్నావు? చెప్పు మధు, ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏంటి మధు, చెప్పు. మీ అమ్మ నీ కోసం ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్విలా వచ్చి వీళ్ల గుమ్మం ముందు ఇలా బయట కూర్చోవడం ఏంటమ్మా? నువ్వింత మొండిగా ప్రవర్తిస్తే ఎలా చెప్పు? ఇప్పటికే మీ అమ్మ కుమిలిపోతుంది, నీ కోసం తప్పించిపోతుంది. అవును మధు, బయలుదేరిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. మధు మధు అని కలవరిస్తుంది. రామ్మా, వాళ్ళు రానివ్వనప్పుడు ఈ గుమ్మం పట్టుకొని వేలాటం ఎందుకు? మన ఇంటికి మనం వెళ్ళిపోతాం పద. నీ అవమానం నా అవమానంగా భావిస్తాను. నువ్వు ఇక్కడ కూర్చోవడంలోనే అర్థమైంది వాళ్ళు నిన్ను లోపలికి రానివ్వలేదు అని. అయ్యో, మా మాటలే నమ్మడం లేదు. అలాంటిది నీ మాటలు వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఆరాటాన్ని అర్థం చేసుకునే మనసే ఉంటే మనుషుల్ని ఎందుకు ఇలా బయట నుంచో పెడతారు?
మధు రా, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. రా మధు, అమ్మమ్మ కూడా నీకోసం చాలా బాధపడుతుంది. నిజానిజాలు తెలుసుకొని నువ్వేంటో అర్థం చేసుకున్న రోజు తప్పకుండా వాళ్లే నిన్ను రానిస్తారు. అప్పటిదాకా నీ పిలుపు వాళ్ళకి నచ్చదు, నీ రాక వాళ్ళు ఇష్టపడరు. పదమదో, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. రా. అమ్మా, నాన్న అమ్మలా పెంచావు, నాన్నలా ఆదరించారు, అన్నలా పలకరించావు. నేను మీతోనే ఉంటే ప్రేమలు పెరుగుతాయే కానీ మీరు నన్ను వదిలిపెట్టలేరు. మిమ్మల్ని విడిచి రాకపోతే నాకు నా కన్న తండ్రి దక్కడు. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. పద మధు, వెళ్దాం. అసలు ఎవరు మీరంతా? అసలు మీరు నాకేమవుతారు? నేను మీకేమవుతాను? ఎందుకు మన మన అని నన్ను మీలో కలుపుకుంటున్నారు? మన ఇంటికి రా అంటున్నారు. మీకు నాకు సంబంధం ఏంటి? ఏ రిలేషన్ తో నన్ను రమ్మంటున్నారు? నా బ్లడ్ రిలేషన్ ఈ ఇంట్లో ఉంది. నా కన్న తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఏళ్ల తరబడి నేను నా తండ్రి కోసం వెతికాను. ఇన్నేళ్లు ఎవరూ చెప్పకపోతే నాలో నేనే బాధపడుతూ ఏడుస్తూ గడిపాను. కానీ వాళ్ళ నిజం తెలిసింది. నా తండ్రి ఎవరో నాకు తెలిసినప్పుడు నేను ఆయనతో ఉండాలని డిసైడ్ అయి వచ్చాను. మీరెందుకండి రండి రండి అని నన్ను వెనక్కి పిలుస్తున్నారు? నా బతుకు నేను బ్రతకడం మీకు ఇష్టం లేదా? ఇదేనా నా మీద చూపించే ప్రేమ? మా నాన్నతో ఉండాలని నాకు ఉంది. నాన్న కోసం వచ్చాను. ఆయన రా అమ్మా అని పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను. లేనిపోని ప్రేమలు చూపించి నన్ను మా నాన్నకి దూరం చేయాలని చూడకండి. ఇన్నేళ్ళు నేను తండ్రి కోసం నీ దగ్గర ఏడుస్తే ఎప్పుడైనా జాలి పడ్డావా? మీ నాన్న పలానా అని చెప్పగలిగావా? నీ పిల్లల కోసం నువ్వు వెతుక్కుంటూ ఉంటే నా తండ్రి నాకు దొరికాడు. నువ్వైతే చెప్పలేదు కదా. ఇంకా ఏదో పెద్ద ప్రేమ ఉంది. నువ్వంటే నాకిది, నీకోసం దిగులు పడుతున్నానని చెప్తున్నావు. ఇన్నేళ్ళు ఆడిన అబద్ధాలు చాలు, చేసిన మోసం చాలు. మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని చూడకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరెంత బ్రతంలాడినా నేను మీ దగ్గరికి రాను. నాన్న ఒప్పుకోకపోతే నేను ఇక్కడ చచ్చిపోతాను. కానీ మళ్ళీ మీతో వచ్చే ఆలోచన నాకు లేదు. పోరాడతాను ఇక్కడే, ఇలాగే మొండిగా పోరాడతాను. మా నాన్న చేరదీసేదాకా ఇక్కడి నుంచి కదలను. నేను ఒక్కసారి డెసిషన్ తీసుకొని వచ్చిన తర్వాత మీరంతా ఎందుకు నా వెనకబడుతున్నారు? నాకు మీకు ఈ రోజు నుంచి ఏ సంబంధం లేదు. దయచేసి నా బతుకు నన్ను బతుకనివ్వండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తే
నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. ఇదేంటి ఎంత మొండిగా తిష్ట వేసుకుని కూర్చుంటానంటుంది? ఈయన గారు కరిగిపోరు కదా, కరుణించి రామ్మ అని పిలవరు కదా. మధు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇంకా మధు మధు అని ప్రేమ ఒలకబోసి నన్ను నీ దగ్గరే లాక్ చేయాలని చూడకు. ఇప్పుడే మా నాన్న అని నాకు తెలిసి వెతుక్కుంటూ వచ్చాను. నేను కోరుకునేది ఆయన పిలుపు, ఆయన ప్రేమ, ఆయన ఆరాధన. ఇంతకాలం మభ్య పెట్టింది చాలు. మీ దోవన మీరు వెళ్తే మంచిదే. మర్యాదగా వెళ్తారా, లేకపోతే నన్ను సూసైడ్ చేసుకోమంటారా? ప్లీజ్, నేను మా నాన్నకి దగ్గర కావాలనుకుంటున్నాను. బలవంతంగా నన్ను లాక్కెళ్ళి నా శవాన్ని చూసేదాకా చేయకండి. సారీ అమ్మా, నువ్వు నా కోసం చాలా ప్రేమతో వచ్చావు, కానీ నేను చాలా తప్పుగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టి పంపిస్తున్నాను. ఎందుకంటే నేను నీ దగ్గర ఉన్నంత కాలం ధరణి బాలులు నీ దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదు. అందుకే నన్ను నేను ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యాక్ట్ తెలుస్తుంది కదా. అమ్మ అంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారని ఆశమ్మా. వెళ్ళిపోండి. అబ్బా, ఎంత మొండిఘట్టాలు! వర్షం పడ్డా పిడుగులు పడ్డా కదలనట్టుగానే ఆ మాట మీదే శిలలా కూర్చుండిపోయింది. ఎంతైనా ఈయన గారి బిడ్డ కదా, ఈయన మొండితనవే దానికి వచ్చినట్టుంది. చిచ్చి, వెధవ రక్త సంబంధం. సిరంటకపోయినా జీడంటిందన్నట్టు మొండితనం మాత్రం పుణికి పుచ్చుకున్నట్టుంది. రాక్షసి! చెప్పింది నిజమైతే మా అమ్మ, నాన్న, అన్నయ్య వర్షంలో తడుస్తున్నారు. ఎవరి కోసం? ప్రేమ కోసం. పెంచిన ప్రేమ కోసం అమ్మ, చెల్లిగా ఆదరించిన అన్న, మనుషుల మీద అంత ప్రేమాభిమానాలు చూపించే వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడతారు? హ్యూమన్ రిలేషన్స్ బాగా తెలిసిన వాళ్ళు పాపం మధు కోసం అక్కడే ఉండిపోయారు.
ఎవరి కోసం చూస్తున్నారు? వర్షంలో తడుస్తున్న వాళ్ళని చూసి జాలి పడుతున్నారా? వాళ్ళ నాటకాలు మీకు తెలీదే. ఏదో విధంగా ఆ మధుని మన ఇంట్లోకి పంపాలని ఎత్తుగడతో ఉన్నారు. వాళ్ళేం వర్షంలో తడిస్తే మొలకెత్తర్లే. పనికిరాని వాళ్ళ కోసం ఆలోచించి మీ బుర్రలు పాడు చేసుకోకండి, బాధపడకండి. పనికిరాని వాళ్ళందరి గురించి ఆలోచించి మీ బుర్రలు పాడు చేసుకోకండి, బాధపడకండి, కన్నీళ్లు కార్చకండి. అలాంటి వాళ్ళ మీద దయతలిచి కన్నీళ్లు కార్చినా కూడా పాపం. బాగా నాటకాలు నేర్చారు. రండి, భోంచేసి పడుకుందరు గాని. ఎవరికోసమో మనింట్లో కన్నీళ్లు కార్చడం నాకు ఇష్టం లేదు. పదండి. నాకేం వద్దమ్మా. నీ వల్లే ప్రేమంటే తెలిసిందేవో నాన్న. రాక నేను రాను బాలు. నాన్న వచ్చి పిలిచి నన్ను తీసుకెళ్తేనే లోపలికొస్తాను. నేనున్నానా ధైర్యం